నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన పోస్ట్ చట్టం 2013పై అవగాహన శిబిరంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ పనిచేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు చట్టం 2013 పటిష్టంగా అమలుకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చైర్పర్సన్ గా అపాయింట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఐ థింక్ ఎస్ ద ఈక్వల్ నంబర్ ఆఫ్ కేసెస్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ అనేది డెఫినెట్లీ వస్తున్నాయి. అండ్ వీ ఆల్సో నోటీస్ సమ్ డెఫిషియన్సీస్. సో ద బేసిక్ పాయింట్ ఆఫ్ అ పాష్ యాక్ట్ లో మన మెయిన్ టర్మ్ అందరూ ఏం మాట్లాడుకుంటామంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్, అవునా కదా? దట్ మీన్స్ ఎనీ కంప్లైంట్ విచ్ అరైజెస్ ఒక ఆఫీస్ లో కానీ ఒక వర్కింగ్ ప్లేస్ ఆర్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఎక్కడో కంప్లైంట్ వచ్చినా అది ఇంటర్నల్ గా సాల్వ్ అవ్వాలి తప్పితే బయటికి రాకూడదు. దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ అన్ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ. బట్ వై ఇస్ దట్ ఫెయిలింగ్? అది ఎందుకు ఫెయిల్ అవుతుంది? ప్రతి హెరాస్మెంట్ కేసు కూడా ఎందుకు బయటకు వస్తుంది? వై ఇస్ ఇట్ కమింగ్ ఆన్ మీడియా? చాలా మందికి కూడా మనకి మెయిల్స్ ద్వారానో లేకపోతే మీడియా ద్వారానో బయటకు వస్తే తప్పితే తెలియట్లేదు. సో దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే హెరాస్మెంట్ గురవుతున్నారో దే విల్ బి అండర్ లాట్ ఆఫ్ ట్రామా, ప్రెషర్ ఉంటుంది, మెంటల్ ట్రామా ఉంటుంది. అండ్ దెన్ దాన్ని పబ్లిక్ చేయటం అనేది వాళ్ళకి ఏ అవకాశం లేక ఒక అవుట్లెట్ లేక బయటకు వచ్చిన తప్పితే నాట్ దట్ దే వాంట్ టు మేక్ ఇట్ అ బిగ్గర్ ఇష్యూ. ఎందుకంటే మన కల్చర్లో ఏంటంటే ఈవెన్ మనం ఇలా గురయ్యామని చెప్పడం కూడా ఇస్ అ సోషల్ స్టిగ్మా, రైట్? మనం ఇంట్లో చెప్పినా కూడా ఏమంటారు, ఓకే సర్లే భరించు అని చెప్తారు తప్పితే నువ్వు ధైర్యంగా వెళ్ళి మాట్లాడు అని చెప్పరు. నువ్వు భరించు, ఎందుకంటే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు, సొసైటీ ఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్ అని మనల్ని కామ్ చేయాలని చూస్తారు తప్పితే దే వాంట్ లెట్ us టాక్ అబౌట్ ఇట్. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ దీస్ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్. ఇందాక పీడీ గారు చెప్తున్నారు దట్ అండ్ షీ ఆల్రెడీ హ్యాస్ గివెన్ us a list saying that almost around 256 companies or offices have registered saying that they have ICCs. Yeah, it's a good number, but when you look at the ground reality, that is not true. ఎందుకంటే మేము ఇన్సిడెంట్ జరిగిన ప్రతి చోట వెళ్ళినప్పుడు ఐసీసీ ఉందా అంటే ఎవరికి తెలియట్లేదు. ఐసీసీ ఉందా అంటే మేబీ ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ కి తెలిస్తే సరిపోతుందా, లేకపోతే జస్ట్ ఐసీసీ మెంబర్స్ కి తెలిస్తే సరిపోతుందా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి తెలియాలా? దట్ ఈస్ వాట్ వీ షుడ్ ఎయిమ్ ఫర్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ల్యాకింగ్. అందుకే అదొక రీజను. ఇంకోటి ఏంటంటే అండర్స్టాండింగ్ పాష్ యాక్ట్, అది కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు తప్పితే ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ పాష్ యాక్ట్ ఇస్ నాట్ బీయింగ్ రిఫ్లెక్టెడ్ when we think about ICCs or when we want to tell to others. ఇప్పుడు more than 10 employees an act లో ఉంది తప్పితే ఎక్కడ కూడా more than 10 females కానీ అలా లేవు. సో ఈవెన్ దట్ ఇంటర్ప్రిటేషన్ ఒక్కొక్కసారి రాంగ్ గా వెళ్తుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ వీ నోటీస్. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు వర్క్ ప్లేస్ ఏంటి అనేది కూడా ఒక అర్థం తెలియట్లేదు చాలా మందికి. వర్క్ ప్లేస్ అంటే కేవలం నేను ఆఫీస్లో కూర్చున్నప్పుడైనా లేకపోతే ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళినప్పుడు జరిగినా కూడా అది కూడా వర్క్ ప్లేస్ కాన్స్టిట్యూట్ అవుతుందా? సో దాని గురించి కూడా అగైన్ దర్ లాట్ ఆఫ్ ఆలోచన విధానం అనేది ఒక్కొక్కరి నుంచి వేరుగా ఉంటుంది. ఇంకోటి నేను ఇందాక చెప్పినట్టు ఐసీసీ కమిటీస్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఆన్ పేపర్ బికాస్ either someone from the women and child department follow up చేస్తారు, లేకపోతే the collector will be asking or the JC will be asking or RDO అడుగుతారని చెప్పి ఓకే మాకు ఉంది ఒక కమిటీ అని పేపర్లో పెట్టేసుకుంటున్నారు. బట్ ఎంతవరకు యూఆర్ డిస్ప్లేయింగ్ ఇట్, ఎంతవరకు నీ దగ్గర పనిచేసే వాళ్ళకి కానీ చదువుకునే వాళ్ళకి ఐసీసీ గురించి తెలుస్తుంది? తెలియట్లేదు. దిస్ నేను 100% చెప్తాను. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ most of the ICC members are untrained. They're untrained. They don't know about the legal procedures or how to handle when a complaint comes. Recent work incident jarigindi where an anonymous mail was sent regarding harassment by n number of staff on n number of girl students. So how should it be handled? It should be handled confidentially. Kani avaledu. That mail was circulated by the head of the institute to everyone, students, faculty, andarki. So what happens the very next day? Students are threatened,
or they're coerced, or to say మీరు చెప్పకూడదు, మేము చదువు చెప్పేవాళ్ళం, మీరు దీని గురించి బయట మాట్లాడకూడదు, or మీకు ప్రాక్టికల్స్ లో మార్క్స్ తగ్గిస్తాము, లేకపోతే ఫైనల్ ఎగ్జామ్ రానివ్వు, all this, so they're threatened to keep quiet. So that is not how a complaint is handled. So that is a major a red flag. That is not how a complaint handled. The basic idea of forming an ICC is what your employees should have trust in you, that if I complain it will be handled confidentially and that I'll have justice. So that is what anyone, even to come forward, is a big step for them. But we thought these meetings are necessary, because sometimes when you tell it in a good way, it doesn't happen. Some penalties estene chestunaru, but that is not going or reaching to who it has to reach. So that has to be corrected. And under reporting, why is that happening? Okati, lack of awareness about ICCs, which we are not taking that responsibility to, and then stigma, that's there. Evanukuntaru enti, alage fear of retaliation. Indak nenu cheppanu kada, college lo aithe marks daniki have a peaceful environment to work, so that is there. And career consequences, concerns. ఈ మధ్య I think recently 2-3 days లో మనం వీడియోస్ చూసినాం, బస్సులో అమ్మాయిలు కూర్చున్నప్పుడు పక్కన జెంట్స్ కూర్చొని హౌ వాళ్ళని కావాలని టచ్ చేయడం in a bad way, and those girls are secretly taking those videos and making them viral. ఎందుకంటే అంత 10 మంది, it's an open place, it's a public place, you're sitting in a bus, the public transport, and you still dare to do that. అంటే వాళ్ళకి ఏంటంటే మాట్లాడలే, వాళ్ళు 10 మందికి చెప్పాలని సిగ్గుపడతారులే అనే ఒక ఇదితో అంత ధైర్యంగా చేస్తున్నారు. But girls are now putting that out of the media, saying we are not going to keep quiet. అక్కడ ఏంటంటే immediate consequences ఏం ఉండవు, but when it comes to a work place, ఏదో కాన్సిక్వెన్స్ ఉంటుంది. మేబీ ద హెడ్ ఆఫ్ ద ఐసీసీ మెంబర్స్ కి వాళ్ళు తెలిసి ఉండొచ్చు, అలా ఏదో దే హ్యావ్ ఇలా మల్టిపుల్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం చెప్పినా కూడా మనం పట్టించుకోవచ్చు. నా మీద దే మే టార్గెట్ మీ అనే ఇవన్నీ ఫియర్స్ ఉంటాయి కాబట్టి అండర్ రిపోర్టింగ్ అనేది ఇట్స్ ద నంబర్స్ ఆర్ మోర్. సో దట్ హ్యాస్ టు చేంజ్. ఓన్లీ వెన్ రిపోర్టింగ్ హ్యాపెన్స్ and some action is taken, that will give confidence for the next female or whoever is going through that harassment, to come out and openly say, I'm being harassed, I need some justice. So that is what we all should try to work on. And complaints itself, నేను చెప్పాను, ఓకే మనం ఏదో నంబర్స్ చెప్తున్నాం, ఫాలో అప్ చేస్తున్నాం తప్పితే complaints itself is very low. Only about 20 to 30% of eligible establishments file mandatory annual POSH reports. Look at the huge variance. There's almost a 70 to 80% deficiency, and that's not right. So ide POSH meeda akkada informal sector lo Srikakulamlo, when we had a meeting, akkada labor department head vacharu. Ayana very clearly chepparu, ma'am మేము reminders పంపిస్తూనే ఉన్నాము, చెప్తూనే ఉన్నాము, but they're not complying. So this is what is happening on ground level. So this has to change, and that is why మనందరం కూడా we are having this meeting today. And కొన్ని what is an existence of a formal employer-employee relationship మీద కూడా కొన్ని ambiguities ఉన్నాయి, because even Supreme Court and High Courts in some recent judgments ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అంటే పని ప్రదేశంలో లైంగిక వేధింపుల మీద మేము డిస్ట్రిక్ట్ వైజ్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫీస్ హెచ్ఓడీస్తో అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్తో అంటే బ్యాంక్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, వీళ్ళందరితో కూడా మీటింగ్స్ పెడుతున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరు రావటం జరిగింది. ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే పాష్ యాక్ట్ అనేది 2013లో వచ్చింది, కానీ దాదాపు 13 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఎక్కడా కూడా దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకంటే నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఏదైతే మా దగ్గరికి వస్తున్నాయో దాని మీద బేస్ చేసుకొని మాకు అర్థమైంది ఇది ఎక్కడా కూడా పాష్ యాక్ట్కి సంబంధించి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఫామ్ అవ్వట్లేదు. ఫామ్ చేస్తున్నా కూడా ఏదో కలెక్టర్ అడుగుతారనో లేకపోతే విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అడుగుతారనో పేపర్లో అయితే ఫామ్ చేస్తున్నారు, కానీ అది ఎవరికైతే రీచ్ అవ్వాలంటే
పనిచేసే చోట అయితే అక్కడ ఎంప్లాయీస్కి కానివ్వండి, లేకపోతే చదువుకునే చోట స్టూడెంట్స్కి కానివ్వండి, అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా ఎవరికి కూడా ఒక ఐసీసీ ఉందని తెలియకే అక్కడ జరుగుతున్న ఇష్యూస్ కొన్ని కూడా బయటికి రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా అవి ఇంటర్నల్గా సాల్వ్ అవ్వకుండా బయటకు వచ్చి మీడియాలో కూడా ఇలా తెలుస్తుంది. ఇది చాలా తప్పు. ఎందుకంటే ఆడవాళ్ళు పనిచేయటానికి కానీ చదువుకోవటానికి వచ్చినప్పుడు మనం సురక్షితమైన వాతావరణం కలిగించే బాధ్యత ఎవరైతే ఆ ఆఫీస్ హెడ్ కానీ కాలేజ్ హెడ్ కానీ ఉంటుందో వాళ్ళది. దాంట్లో భాగంగా వీళ్ళు పాష్ యాక్ట్ అనేది అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. దానికి సంబంధించి ఐసీసీస్ ఫామ్ చేయాలి. అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా, అంటే టాప్ లీడర్షిప్ నుంచి కింద లెవెల్లో పనిచేసే వర్కర్ వరకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది జరగట్లేదు. అలాగే వీళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అడుగుతున్నా కానివ్వండి, విమెన్ అండ్ చైల్డ్ అడుగుతున్నా కానీ, లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి అడుగుతున్నా కానీ చాలామంది కంప్లై అవ్వట్లేదు. వాళ్ళ రిపోర్ట్స్ పంపించట్లేదు, లేకపోతే ఐసీసీలో మా ఈ మెంబర్స్ ఉన్నారని చెప్పట్లేదు. ఇవేమీ కూడా జరగట్లేదు. అలాగే వాళ్ళు 2-3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మా దగ్గర ఉంటే కనుక మేము ఏం చేసాం అనే రిపోర్ట్ కూడా యాక్చువల్లీ పంపించాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి. అలాగే పాష్ డాష్ బోర్డ్లో కూడా పెట్టాలి. కానీ ఇవేమీ జరగట్లేదు. సో చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఏదైతే షీ బాక్స్ తీసుకొచ్చింది ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని చెప్పి, అలాగే సుప్రీంకోర్టు కూడా 10 సార్లు ప్రతిసారి కూడా చెప్తుంది పాష్ యాక్ట్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలని. యూజీసీ కూడా చెప్తుంది, కానీ ఎక్కడా కూడా రియాలిటీలో గ్రౌండ్ రియాలిటీలో జరగట్లేదు. సో దీన్ని మేము ఒక ఎజెండాగా తీసుకొని ఎస్పెషలీ అట్లీస్ట్ మేక్ ష్యూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట్లీస్ట్ 95 to 100% కంప్లైంట్స్ రేట్ ఉండేటట్టుగా కూడా మేము ఈ సెషన్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ డబ్ల్యూసీడీ కానివ్వండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిపి చేస్తున్నాము. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు తెలిసేది ఏంటంటే కొంతమందికి అసలు పాష్ యాక్ట్ అంటే కూడా ఏంటో తెలియట్లేదు. సో హెరాస్మెంట్కి గురవుతున్న ఎవరికి చెప్పాలో తెలియదు, లేకపోతే ఈ వర్క్ ప్లేస్ మానేసి ఇంకో వర్క్ ప్లేస్కి వెళ్ళటం, ఎందుకంటే ఇక్కడ హెరాస్ చేస్తున్నారు కాబట్టి ఇంకో చోటుకి వెళ్ళటం. అక్కడ అయితే వీళ్ళ ప్లేసులు మారుతున్నారు, లేకపోతే ఉద్యోగాలు కానీ చదువుకోవటం అన్నా మానేస్తున్నారు, కానీ వాళ్ళకి ఒక సొల్యూషన్ కూడా దొరకట్లేదు. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మేము ఈ మీటింగ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే చాలామంది ఐసీసీ మెంబర్స్కి కూడా ట్రైనింగ్ లేదు. అంటే ఒక కంప్లైంట్ వస్తే ఎలా డీల్ చేయాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం యాక్షన్ తీసుకోవాలనేది కూడా ట్రైనింగ్ లేదు. కాబట్టి దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తూ ఈ విమెన్ కమిషన్ తరఫు నుంచి అలాగే డబ్ల్యూసీడీ కోఆర్డినేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్తో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేపడుతుంది.